13వ రోజు డిక్షనరీస్ గురించి నేర్చుకుందాం రండి. ఒక స్కూల్లో స్టూడెంట్ డీటెయిల్స్ స్టోర్ చేయాలి అనుకోండి. నేమ్, మార్క్స్, క్లాస్ ఇవన్నీ సెపరేట్గా పెడితే కన్ఫ్యూజింగ్ అవుతుంది కదా. అక్కడే డిక్షనరీ యూజ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే కీ వాల్యూ పేర్లో డేటా స్టోర్ చేయడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. స్టూడెంట్ ఈక్వల్ టు ఓపెన్ బ్రేస్ నేమ్ కోలన్ జాన్ కమా మార్క్స్ కోలన్ 85 కమా క్లాస్ కోలన్ 10th క్లోజ్ బ్రేస్. ఇక్కడ నేమ్, మార్క్స్, క్లాస్ ఇవి కీస్. జాన్ 85 10th ఇవి వాల్యూస్. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ స్టూడెంట్ ఆఫ్ నేమ్. ఇది జాన్ని చూపిస్తుంది. అంటే కీ ద్వారా వాల్యూ యాక్సెస్ చేస్తున్నాం. యూస్ కేస్ ఏమిటి అంటే ఒక పర్సన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒకే ప్లేస్లో స్టోర్ చేయాలి అంటే డిక్షనరీ చాలా యూస్ఫుల్. అంతే, డిక్షనరీ ఈక్వల్ టు కీ వాల్యూ డేటా. ఫాలో అవ్వండి 14వ రోజు కోసం.